ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మరి నా అవతారం చూసి మాత్రం కొలుకోకండి. ఐ మీన్ తిట్టుకోకండి. ఏంటంటే నేను నెయ్యి చేద్దాము, ఇంట్లో ప్రిపేర్ చేద్దామని. ఇప్పుడు కాదు, నేను ఒక 5 టైమ్స్ నుండి చేస్తున్నా. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. సో ఇదేమో నేను తీసి పెట్టుకున్న పాల మీద మీగడ ఫ్రెండ్స్. ఇది పాల మీద మీగడ. సో ఈ పాల మీద మీగడని చూడండి, నేను కూల్ వాటర్ పోసి కొంచెం మీగడ అందులో వేసుకొని నేను మిక్సీ పట్టిన అనమాట. సో ఈ విధంగా మనకి ముద్దలాగా అయితే వచ్చేస్తుంది వెన్నంతా. సో దీన్ని తీసి అయితే మనం ఒక మందంగా ఉన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు ఇది ఉన్న ఈ మీగడ మొత్తము మనము ఇప్పుడు ఇందులో ఇలానే మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. మొత్తం మిక్సీ పెట్టాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా ముద్ద వస్తుందన్నమాట మనకి నీట్గా. సో చూడండి. సో గాయస్, చూసారా ముద్ద? ఇది నేను ఒక 25 డేస్ నుండి అయితే తీసిందనమాట వెన్న. సో ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వాటర్లో ఒకసారి వాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నా. సో ఇందులో నేనైతే వాష్ చేసుకుంటున్నా ఒకసారి, ఎందుకంటే దీంట్లో మనం ఇన్ని రోజులు స్టోర్ చేసాం కాబట్టి ఇందులో బ్యాడ్ స్మెల్ అనేది అయితే ఉంటుంది. సో ఆ బ్యాడ్ స్మెల్ పోవడానికి ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. నేను 2 టైమ్స్, ఇది సెకండ్ టైం అనమాట వాష్ చేయడం. సో సరే గాయ్స్, నేనైతే దీన్ని వేడి చేసుకోవడానికి అయితే నేను కళాయిలో తీసుకున్నాను. సో ఇంత ముద్ద అయితే వచ్చిందనమాట. నెయ్యి తయారైనాక చూపిస్తాను మీకు. కరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ముద్ద ఎంత బాగుందో, తెల్లగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇలా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇది అంతా మరిగి మనకి ఆ నెయ్యి అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది తెలిసిపోయింది. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా వస్తుంది అనమాట. చూస్తూనే ఉండండి. మ్యాక్సిమం దగ్గర పడిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సో ఇలా వస్తుంది అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడే, ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. అప్పుడు మనకి తీయటి వాసన వస్తుంది, అప్పుడు అయినట్టు అనమాట. వావ్ గాయ్స్, తీయ వస్తుంది స్మెల్ అయితే. సూపర్. చూస్తున్నారా మీరు ఎంత బాగా అవుతుందో? తీయ వచ్చిందనమాట స్మెల్. ఇంకా మారిపోయింది కలర్ కూడా. కొద్దిసేపు మరగబెట్టి తీసేస్తే సరిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో ఫైనల్గా నెయ్యి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.